మిథున విషయంలో ఆదిత్య పడుతున్న బాధను చూడలేక ఆదిత్య వాళ్ళ అక్క అంటే మిథున వదిన ఒక కొత్త ప్లాన్ వేస్తుందనమాట. ఈ ప్లాన్‌తో ఖచ్చితంగా మిథున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసేస్తాను. నా తమ్ముడు బాధ తీరుస్తాను అంటూ. అయితే దేవ ఇంట్లో వాళ్ళ పెద్దన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే జరుపుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకున్నంతలోనే వాళ్ళు కొంచెం నార్మల్‌గా చేసుకుంటూ ఉంటారు. అయితే ముగ్గురు కొడుకుల్ని అక్షింతలేసి ఆశీర్వదిస్తాడనమాట సత్యమూర్తి. దేవ అంటే ఇష్టం లేకపోయినా కూడా లోపల ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా! ప్రవర్తన బాలేదని కొడుకుని వదులుకోలేం కదా అన్నట్టుగా. అయితే ఇంతలోనే పోలీసులు వస్తారనమాట. దేవ ఎక్కడున్నాడు? దేవాని అరెస్ట్ చేయాలన్నట్టు వస్తూ ఉంటే మిథున అడ్డుపడుతుంది. ఏం చేశాడని? నా భర్త కోసం మరలా వచ్చారు. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఇది మీకు సంబంధించింది కాదు మేడం, దేవా విషయంలో అన్నట్టు చెప్తారు. దేవా విషయంలో ఏమైందో చెప్పండి అని నిలదీస్తుందనమాట పోలీసుల్ని. మీకు సంబంధం లేని విషయం మేడం ఇది, మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటూ దేవాని అరెస్ట్ చేయబోతూ ఉంటారనమాట. అయితే మిథున మాట్లాడే ఒక్కొక్క మాటలకు సత్యమూర్తి షాక్ అయిపోతాడనమాట. అంటే మిథున చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి అందులోనూ లాకి సంబంధించిన ప్రతి ఒక్క రూల్ని మాట్లాడుతుందనమాట. కారణం లేకుండా చెప్పకుండా తీసుకెళ్ళడం ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడితే పోలీసులే బెదిరిపోతారు. సత్యమూర్తి షాక్ అయిపోతాడు. ఇంత ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఈ అమ్మాయి అసలు